ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మూటులో షెడ్ నెట్ నర్సరీ యాజమానులకు నారుమడి పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని మండల ఉద్యానవన శాఖ అధికారి శ్రీమతి సాయి శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉద్యానవన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవీంద్రబాబు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వై గోపిచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రవీంద్రబాబు మాట్లాడుతూ నారుముడి పెంపకంలో ఎదురయ్యే సమస్యలు, మొలక శాతం తక్కువగా రావడం, మచ్చలు రావడం, చీడపీడల ప్రభావం వంటి అంశాలపై వివరించారు. నాణ్యమైన నారు ఉత్పత్తి చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు, నివారణ చర్యలపై ప్రాక్టికల్ సూచనలు చేశారు. వీడియోల ప్రదర్శన ద్వారా రైతులకు మరింత అవగాహన కలిగించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గోపిచంద్ మాట్లాడుతూ నర్సరీ చట్టం 2010 ప్రకారం నర్సరీలను నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లైసెన్స్ పొందాలని సూచించారు. పూర్తి వివరాలు గిద్దలూరు ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. అనంతరం ఉద్యానవన శాఖ అధికారుల చేతుల మీదుగా నర్సరీల అనుమతి పత్రాలను నర్సరీ యాజమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరీ యాజమానులు, ఉద్యానవన శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈ గిద్దలూరు ప్రాంతంలో షేడ్ నెట్ల కింద కూరగాయల నారు, మిరపనారు పెంచుకునే నర్సరీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నర్సరీ యజమానులు కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి నాణ్యమైన నారుని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఈ శిక్షణా కార్యక్రమంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఏంటంటే ఈ షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు నాణ్యంగా మంచి పర్సెంటేజ్ ఆఫ్ షేడ్ ఉన్నాయి, అట్లనే బాగా స్ట్రాంగ్గా ఉండే, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండే షేడ్ నెట్లు వేసుకోవటం, ఇన్సెక్ట్ నుంచి రక్షణ కల్పించేదానికి ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్లు వేసుకోవటం, అట్లనే నాణ్యమైన కోకోపీట్ని, ఎందుకంటే కోకోపీట్ నాణ్యత తక్కువగా ఉంటే నారు నాణ్యంగా ఉండదు. కాబట్టి నాణ్యమైన కోకోపీట్ని వేసుకోవటం, అట్లనే ఈ నారు బాగా పెంచుకోవటానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు, ఎటువంటి సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలి అంటే నారు చిన్నగా ఉన్నప్పుడు ఈ షేడ్ నెట్లు అనేవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవటం, నాణ్యమైన కోకోపీట్ వాడుకోవటం, సరైన పోషకాలను అందించుకోవటం, అదే తెగుళ్ళు, పురుగులు ఉధృతిని గమనించుకుంటూ వాటికి సంబంధించిన పురుగు మందులు పిచికారీ చేసుకుంటూ నాణ్యమైన నారుని అభివృద్ధి చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవటం అనేది మనం ఇప్పుడు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా రైతులు మంచి జాగ్రత్తలు తీసుకొని నాణ్యమైన నారుని అభివృద్ధి చేసి నాణ్యమైన నారుని రైతులకి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ నర్సరీ చట్టం 2010 కింద ప్రతి ఒక్క నర్సరీని ఆ చట్టం కిందట రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 3 సంవత్సరాలు దాటిన తర్వాత వాటి రెన్యువల్ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ నర్సరీ చట్టంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, నర్సరీ యజమానులు పాటించవలసినటువంటి పద్ధతులు కానీ, రిజిస్టర్స్, అలాగే టెక్నికల్ అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ దర్శి శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రబాబు గారు కూడా వచ్చేసి ఇక్కడ మనకి వారి టెక్నికల్ అడ్వైజర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశము నాణ్యమైన నారుని రైతులకి అందించడం. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మనం ఈ జిల్లాలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది.